హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మార్నింగ్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్ కోసం అనేసి. అనుకోకుండా సడెన్‌గా ఈరోజు మీకు వీడియో షూట్ చేయాలనేసి చేస్తున్నాను. అంటే ఈ మధ్య వీడియోస్ పెట్టడం చాలా డిలే అవుతుంది. గోరుచిక్కుడు మనము తెచ్చుకుంటాం గదా! దాంట్లో మంచిగా లేతగా ఉన్నది మాత్రం యూజ్ చేసుకుంటాము. దాంట్లో ముదిరింది మాత్రం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ముదిరిన దాంతో కూడా మనము యూజ్ చేసుకునే విధంగా ఎలా తీసుకోవాలో అంటే మేమైతే దాన్ని కర్రీ అనే అంటాము. చూద్దాము. అయితే ఈ గోరుచిక్కుడు ముదిరిన గింజల్లోనే మంచి మనకు ఎనర్జీ అనేది వస్తుంది. అంటే చాలా మంచిది హెల్త్‌కి కూడా. చాలా కాస్ట్‌లీ కూడా ఉంటుంది. గోర్గమ్ అంటారు దాన్ని. అంటే అది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు ఆ సీడ్స్‌ని అన్నమాట. అందుకనేసి అది పడేయకుండా మంచిగా కుక్కర్‌లో వేసి ఉడికించుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మన ఛానల్ నేమ్ కూడా బుక్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్‌గా చేంజ్ చేశాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కుకింగ్ వీడియోస్ పెట్టాలంటే చేస్తూ ఉంటాను గానీ, అది ప్రతి ఒక్క రెసిపీ మనము సెపరేట్‌గా షూట్ చేయాలంటే టైం సరిపోవడం లేదు. అందుకనేసి ఈ విధంగా వ్లాగ్స్ ద్వారా కొన్ని షూట్ చేసి పెడదామనేసి. అంతేగాకుండా నాకు ఓన్లీ కుకింగే గాకుండా నాకు ఇంట్రెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా షూట్ చేయాలి అనేసేసి లైక్ స్టిచ్చింగ్ అనుకోండి, తర్వాత ఆహ్, ఫ్లవర్ డెకరేషన్ అనుకోండి, ఇంట్లో పూజ లాంటివి అన్నీ కూడా మీకు షూట్ చేసి పెట్టాలి అనేసేసి నేను బుక్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్‌గా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. అయితే ఈరోజు గోరుచిక్కుడుని పడేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముదిరిన దాన్ని ఆల్రెడీ నేను కుక్కర్ పెట్టేసాననమాట. తర్వాత ఐడియా వచ్చింది. అదే ఇది వీడియో చేసి చూస్తే బావుంటుంది గదా! సబ్స్క్రైబర్స్‌కి ఇది లాస్ట్ టైమ్ చేసినప్పుడు కూడా అనుకున్నాను గానీ, ఆ రోజు కూడా వీలు పడలేదు. సరే ఈరోజు చేద్దాం అనేసేసి ఆల్రెడీ నేను గోరుచిక్కుడు, తర్వాత శనగపప్పు, కందిపప్పు 3 కలిపి కడిగేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్నాను. చపాతీలోకి చాలా బావుంటుంది ఇది. చూడండి ఈ విధంగా అవుతుందనమాట మనకు రెడీ అయిన తర్వాత. చివర్లో మనము పోపు వేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు చివర్లో, లేదంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోపు వేసే చేస్తాం కాబట్టి. మేమైతే కొద్దిగా పోపు వేసుకుంటాను. చూడండి చపాతీలోకి మాత్రం సూపర్‌గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. నేను చెప్పాను కదా! సడెన్‌గా చేస్తున్నాను వీడియో అనేసి. ఆల్రెడీ ఈ బాండీ నేను యూజ్ చేసిందే. బాబు కోసం చామగడ్డ ఫ్రై చేశాను. దాంట్లోనే మళ్ళీ ఇది చేస్తున్నాను. పోపు అయిన తర్వాత దాంట్లో కాస్త వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని సన్నగా కట్ చేసేసుకొని వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. అయితే గోరుచిక్కుడు, తర్వాత శనగపప్పు, కందిపప్పు తీసుకుంటాం కదా! శనగపప్పు ఎంత తీసుకుంటే కందిపప్పు అంతే తీసుకోవాలి. శనగపప్పు ఒక 2 పిడికిళ్ళు, తర్వాత కందిపప్పు ఒక 2 పిడికిళ్ళు వేసేసుకున్నాను. కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి మిక్సీ వేసేసుకొని వేసుకుంటున్నాను. కట్ చేసి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము. ఇవి కారం లేవసలు అందుకనేసి మిక్సీ వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. దీన్ని మళ్ళీ మనము మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మెత్తగా చేసుకోకూడదు పప్పులాగా. అలాగే వేసేసుకోవాలి బావుంటుంది. చూడండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిర్చి కూడా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఈ ఉడికించుకున్నటువంటి దీంట్లో వేసేసుకుందాము. వేసేసి కలిపేసేసుకోవాలి ఒకసారి మంచిగా. చాలా ఈజీ, త్వరగా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది, బావుంటుంది. మీరెవరైనా ఇంతకుముందు అంటే ఇలాంటి రెసిపీ చేస్తున్నట్టయితే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. చూడండి ఇంకాస్త వాటర్ వేసుకోవాలి. అంటే కుక్కర్‌లో మిగిలింది ఉంటుంది కదా! దాంట్లో కాస్త వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకుందాం మొత్తం కూడా. కలిపేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ నేను కుక్కర్‌లో ఉప్పు వేసాను, పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి చూసి. తర్వాత కాస్త కారం వేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కానీ
కాస్త కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే ఏం అవసరం లేదు, కారంగా ఉంటే. కాస్త చప్పగా ఉన్నాయి కాబట్టి కాస్త కారం కూడా వేసుకున్నాను. యాక్చువల్గా పచ్చిమిర్చే వేసుకోవాలి, అంటే కారం ఉంటే బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు త్వరలోనే రాబోతున్నాయి. దీన్ని చపాతీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.